ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. బాల్కనీ మీద ఉన్న వారందరికీ వందనాలు. మహాదేవుడు మనలను ప్రేమించి గడచిన ఆదివారము నుండి ఈ యొక్క ఆదివారము వరకు ఆయన దయగల రెక్కలలో మనలను పెంచి పోషించి కాచి కాపాడిన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి శుభవార్త క్రొత్త నిబంధన గ్రంథములో నుండి మత్తయి సువార్త 44వ వచనము నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. మత్తయి సువార్త 44వ వచనము నుండి కొన్ని వచనాలను మనము చదువుకుందాం. పరలోక రాజ్యము చదువుకుందాం అందరం. క్షమించాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనము నుండి మనము కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి శుభవార్త 44వ వచనం 13వ అధ్యాయం 44 నుండి చదువుకుందాం. చదవగలిగిన వారందరూ నాతో పాటు కలిసి చదువుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచబడి ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. తర్వాత పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఈ వాక్య భాగము మన ధ్యానములో ప్రభు మనలను నడిపించును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని మందిరములో దేవుని వాక్యాన్ని మనం వినటానికి కూర్చునున్నాం. ఇంకా వాక్యాన్నే వినాలి. మీ చెవులు వాక్యము వినికిడి వైపు ఉండాలి. మీ దృష్టి వాక్యం చెప్పే వారి వైపే ఉండాలి. ఇంకా అటు ఇటు చూడకూడదు, చూడనివ్వకూడదు.
అప్పుడు మాత్రమే వాక్యం మీలో పనిచేస్తుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్ చెప్పాలి. చాలా విచిత్రమైన సందర్భం ఇది. ఒకడు పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒకడేం చేశాడు? ధనము పొలములో ఉందని తెలుసుకున్నాడు, కనుగొన్నాడు. ఆ పొలములో ధనమున్నదని తెలుసుకున్న తరువాత ఇంటికి వెళ్ళి తనకు కలిగినదంతటిని అమ్మేసి ధనమున్నటువంటి పొలమును కొనుక్కున్నాడు. విచిత్రం గమనించాలి. వీడికి ఇల్లు ఉంది, చెప్పండి, ఇల్లు ఉంది. అమ్మేసి వేరేది కొనగలిగినటువంటి పొలము లేదా పొలము కొనగలిగినటువంటి ధనము ఉంది. అయినా కానీ ఆ యొక్క ధనమున్నటువంటి పొలాన్ని కొనాలని ఉన్న ఆస్తిని అమ్మేసి ఉన్నతమైనటువంటి దానిని కొనటానికి బయలుదేరాడు. గమనించాలి. ధనమున్న పొలము కొనటం ఎంత ఉన్నతమైన ఆ విలువ కలిగినటువంటిదిగా ఉంటుంది కదా. బంగారం కొనుక్కోవటం వేరు, కొట్లోకి వెళ్ళి బంగారం కొనుక్కోవటం వేరు, బంగారం కొనుక్కొని వచ్చేవచ్చు. కానీ బంగారం కొట్టును కొనాలంటే మాట్లాడాలి, చెప్పాలి. మనం సరిపోం. మన ఇల్లు అమ్మటం సరిపోదు, మన ఆస్తి పాస్తులు అమ్మినా కానీ బంగారం కొనుక్కొని వచ్చి వరకే మన పని. బంగారం కొట్టు బేరం ఆడితే గమనించాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి అదే చేస్తున్నాడు. ధనమున్న పొలం ఏటో కనుక్కున్నాడు, ధనమున్న పొలం ఏమిటో చూసుకున్నాడు, ధనమున్నటువంటి పొలము ఎంత ఖరీదో తెలుసుకున్నాడు. తన ఆస్తిని అమ్మేసి, తనకున్న సమస్తాన్ని అమ్మేసి, అదంతటిని తీసుకుని వెళ్ళి ధనమున్న పొలాన్ని కొనుక్కున్నాడు. అంటే ధనమున్న పొలాన్ని కొనగలిగినటువంటి ధన సమృద్ధి కలిగినటువంటిది. ఇప్పుడు పరలోకము ధనమున్న పొలము, పరలోకము ధనమున్నటువంటి పొలము. ఇప్పుడు మనం ఏమి అమ్మేసి లేదా మనం ఏమి అమ్మగలిగి దాన్ని తీసుకుని వెళ్ళి పరలోకాన్ని మనం సంపాదించుకోగలం? ఆలోచన చేయాలి. మన ఆస్తులు అమ్మితే సరిపోతుందా పరలోకాన్ని సంపాదించుకోవటానికి? లేదా ధనమున్నటువంటి పొలాన్ని మనం సంపాదించుకోవటానికి ఏది అమ్మాలి, ఏది తనఖా పెట్టాలి, ఏది రిజిస్ట్రేషన్ చేయించాలి, రిజిస్ట్రేషన్ చేయించిన భూమిని ఏది అమ్మాలి? ప్రపంచంలో ఒక విచిత్రం జరుగుతుంది తెలుసా? ప్రపంచంలో జరిగే విచిత్రం ఏమిటో తెలుసా? భూమి మీద మనిషికి బ్రతకడానికి ఉంది, ఏమండి, జీవించడానికి ఉంది. అన్నిటినీ దేవుడు యాంత్రికంగా కాకుండా, ఏమండి, యాంత్రికంగా అంటే మిషనరీగా, మెకానికల్గా, టెక్నికల్గా కాకుండా ప్రకృతి సంబంధంగా మనిషి జీవించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అయితే మనుషుడు ఏం చేస్తున్నాడు అనంటే, డబ్బులు పెట్టుకొని ఎల్లనటువంటి, చూడనటువంటి, ఎన్నడూ ఎరగనటువంటి చంద్రమండలానికి వెళ్ళి స్థలాన్ని కొనుక్కున్నాడు. స్థలాలు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్లు అయిపోయాయి. అక్కడికి ఎవడు చూడలేదు కానీ అది ఆ స్థలం అక్కడ వెళ్ళలేదు కానీ ఎక్కడ ఉండగానే రిజిస్ట్రేషన్స్ అయిపోయాయి, ఎక్కడ ఉండగానే స్థలాలు అమ్ముడైపోయాయి. ఎక్కడండి చెప్పండి, ఎక్కడండి? చంద్రమండలం. ఎవరు చూశారు?
ప్రియమైన వాళ్ళారా, ఎంత విచిత్రమైనటువంటి అనుభవం ఈరోజు మీరు గమనించాలి. ఈ సందర్భాన్ని మీరు మీ మనస్సులో దృష్టి ఉంచుకోండి. రెండవ సందర్భము పరలోకము మంచి ముత్యము కొన వెతకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఒక వ్యాపారి మంచి ముత్యాన్ని కొనాలనుకున్నాడు. పరలోకముతో ముత్యాన్ని పోల్చి ఉంచాడు. ఆ ముత్యాన్ని కొన్న తరువాత ప్రియమైనటువంటి సంపాదించాడు, లేదా ఆ స్థలములో అది ఉన్నాడని తెలుసుకొని, అవన్నీ కూడా గ్రహించుకొని, అవన్నీ కూడా ఆలోచించుకొని మంచి ముత్యమును వెతుకుచున్నాడు ఒక వర్తకుడు. అతడు కూడా ఏం చేశాడంటే తన ఆస్తినంతటిని అమ్మేసి ఒక మంచి ముత్యాన్ని దానిని కొనుక్కున్నాడు. వినాలి ప్రియమైన వాళ్ళారా, ఆస్తిపాస్తులు అమ్మేసి ధనమున్న పొలం కొనుక్కోవలసిందే ఉంది. ఇతడు బ్రతకడానికి ఇల్లు ఉంది, ఇతడు జీవించడానికి కావలసిన ధన సమృద్ధి ఉంది. ఈ వ్యాపారికి కావలసిన వజ్రాలు కొనగలిగినంత, లేదా మంచి ముత్యాన్ని కొనగలిగినంత ధనం ఉంది. ఇంకా మంచిది కొనుక్కోవలసిన అవసరత ఏముంది? తన ఆస్తిపాస్తును అమ్మేసుకొని తన ఆస్తి కంటే మించినటువంటి ధనమున్న పొలాన్ని కొనుక్కోవలసిన అవసరత ఏముంది? ఈరోజు ఆలోచన చేయాలి. కొన్ని ఆత్మ సంబంధమైన సత్యాలను మనము జాగ్రత్తగా ఈ ఉదయకాల ఆరాధనలో మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన శిష్యులకు ఈ విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇదిగో శిష్యులారా, మీరు బ్రతుకుతూ ఉన్నారు కానీ, మీరు జీవిస్తూ ఉన్నారు కానీ, ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి. యేసు ప్రభు సజీవుడిగా ఉండగానే, యేసు ప్రభు శరీరధారుడిగా ఉండగానే ఆ యొక్క పరలోక రాజ్యమును గురించిన పరలోక రాజ్యమును గూర్చినటువంటి ప్రత్యేకత ఆయన శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం ప్రియమైన వారులారా. మంచి ముత్యము దేనికి సాదృశ్యం? డబ్బులు పెట్టి, లేదా ఉన్నది అమ్మేసుకొని, లేదా ఉన్నదంతటిని ప్రక్కన పెట్టేసుకొని ఆ ముత్యాన్ని కొనవలసిన అవసరత ఏమొచ్చింది? ఉన్న ఆస్తినంతటిని అమ్మేసుకొని ధనమున్నటువంటి పొలాన్ని కొనవలసినటువంటి అవసరత ఏముంది? ఆలోచన చేద్దాం. మరి ఒక సందర్భమును 47వ వచనం నుండి చదువుకుందాం. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఏమండి, 3 పోలికలు మనం చదువుకున్నాం. ఒకటేమో పొలములో ధనము, రెండవదేమో మంచి ముత్యము, మూడవదేమో వల వంటిది, సముద్రములో చేపలను పట్టు వల. ఈ 3 విషయాలు, మూడవది మనం ఆలోచన చేస్తున్నాం. వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి, మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట వేయుదురు. మూడవ పోలికను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మొదటి పోలిక ఏమిటండి? అందరూ చెప్పాలి. మొదటి పోలిక ఏం బాబు? పొలములో ధనం అనండి.
అందరూ అనండి. ఇటువైపు వారు మాత్రమే అనండి. ఆ. రెండవది మంచి ముత్యం అనండి. అనండి, మీ ముత్యాలేమి రాలిపో. అనండి, మంచి ముత్యం. మూడవది పరలోక రాజ్యము చేపలను పట్టే వల. ఆ చేపలను పట్టేటువంటి ఆయన వల వేశాడు. చేపలన్నీ పట్టే వరకు కూడా చక్కగా ఉన్నాడు. ఆ చేపలన్నీ పట్టాక వాటన్నిటినీ కూడా దరికి లాగాడు. దరికి లాగి ఇప్పుడు అస్సలు పని మొదలు పెట్టాడు. ఏమిటండి? మంచి వాటినేమో గంపలోకి అనండి. మంచి వాటినేమో గంపలోకి, చెడ్డ వాటినేమో బయట పారవేస్తూ ఉన్నాడు. ఆలోచన చేయాలి. నేను ఎందుకు మీతో చెప్పే ప్రతి మాట కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మంచి వాటిని ఎక్కడండి? గంపలో వేస్తున్నాడు. చెడ్డ వాటిని పారవేస్తూ ఉన్నాడు. చెడ్డవి అందులోనే ఉన్నాయి, మంచివి ఒకే వలలో. చెడ్డవి ఉన్నాయి, మంచివి ఉన్నాయి, బ్రతికినవి ఉన్నాయి, చచ్చిపోయినవి ఉన్నాయి, పాడైపోయినవి ఉన్నాయి, ఒక ప్రక్క కుళ్ళిపోయినవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ వల వేసినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? మంచివి మాత్రం ఏం చేస్తున్నాడు? గంపలో వేస్తూ. ఈరోజు వినండి ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. 3 పోలికలను ఈరోజు దేవుని వాక్యంలో మీ ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. పొలము, ధనమున్నటువంటి పొలము. రెండవది మంచి ముత్యము. మూడవది చేపలను పట్టినటువంటి వల. ఆలోచన చేయాలి. ఇక 4వది కూడా మనము చదువుకుందాం. 4వది కూడా 51వ వచనము నుండి, వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఎవరు? శిష్యులు. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. గ్రహించితిరా? ఇదిగో మీరు గ్రహిస్తూ ఉన్నారా? మూడవది పోలికను జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక యజమాని తను ప్రభువుని నమ్ముకొని, ఒక శాస్త్రి ప్రభువుని నమ్ముకొని తనకున్నటువంటి ధనములో క్రొత్తవి, పాతవి. ఆలోచన చేద్దాం ఇప్పుడు. ఈ 13వ అధ్యాయాన్ని గనుక మీరు చదవగలిగితే, మనం చదువుకున్నటువంటి 4 పోలికలు దేవుడు ఒక చక్కని భావన లేదా ఒక చక్కని అర్థాన్ని మనకిక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. ఈ మాటను మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని పిల్లలమైనటువంటి మనందరి జీవితాలలో ఈ విషయాన్ని మనం ఆలోచన. ధనమున్న పొలం ఏమిటి? మంచి ముత్యమేమిటి? వలను పట్టినటువంటి వల మంచివేమో గంపలోను, చెడ్డవేమో బయటను పారవేయటం ఏమిటి? ఇవేమి ఎలాగున్నా ఒక యజమానుడు ప్రియమైనటువంటి వారులారా కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానుని పోలి ఉండాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. పొలమున్న ధనమేమిటి? ఈ 4 పోలికలు మీ మనస్సులో మీరు గుర్తించుకోగలిగితే మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థానంలో ఉన్నామో, ఏ పరిస్థితుల మధ్య బ్రతుకుతూ ఉన్నామో ఇవన్నీ కూడా మనకి ఆలోచన కలుగుతావు.
పొలమున్న ధనము ఏమిటో తెలుసా? పొలమున్న ధనమునకు సాదృశ్యంగా లేదా పోలికగా ఉన్నటువంటిది ఏమిటి అని అంటే సంఘము. చెప్పండి, ఎలాంటిదండి? సంఘం. పొలము అనగా దేవుని సంఘం. పొలము అనేది దేవుని సంఘం అని మీరు ఎలా చెప్పగలరు అని అంటే, ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా వినాలి. ఒక మనుష్యుడు దానిని ఎంతో విలువ పెట్టి కొన్నాడో, ఆయన కొన్నటువంటి ఆ కొరతకు గాని అసలు వెల కట్టలేనిదవుతుంది. దేవునికి స్తోత్రం. సంఘాన్ని ఒక మనుష్యుడు ఎలాగున యేసుక్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి ఆయనకున్నటువంటి సమస్తమును సిలువలో ధారపోసి సమస్తమును విడిచిపెట్టి ఆయన ఒక సంఘంగా, ఆయన ఒక శరీరముగా ఈ దినమున చేసి ఉన్నాడు. ఈ మాటలు గమనించాలి. ధనము ఉన్న పొలము ఏదండి? సంఘం. ఇప్పుడు ఈ మాటగా రెండవ పోలికను మీరు జ్ఞాపకం చేసుకోనండి. పొలము, ధనమున్నటువంటి పొలము అంటే, ఇప్పుడు సంఘములో ధనం ఉంటుందా అంటే చాలా ధనం ఉంటుంది, బోల్డ్ అంత ధనం. మీరు సంఘానికి రావాలే కానీ ధనవంతులు అవుతారు అనేసారా? ఈ ధనవంతులు అనేసరికి మాత్రం ఆమెను అనేసారా? నిజంగా సంఘానికి పొలమున్న ధనమండి సంఘము అని అంటే, నిజంగా పొలమున్న సంఘమే ధనము. కానీ ఆ ధనాన్ని నీవు సంపాదించుకోవాలంటే మనం ఎక్కడ ఉండాలి? చెప్పండి, ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. పొలమున్న ధనమే నీవు సంఘములో ఉంటే మనం ధనవంతులం అవుతాము. అది ఎలాగో వినండి ప్రియమైనటువంటి వాళ్ళారా. మనం దేవుని మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు, దేవుని మందిరానికి వచ్చి వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని మందిరంలోనికి వచ్చి కన్నీరు గార్చినప్పుడు, దేవుని మందిరమునికి వచ్చి దేవుని పని చేసి ప్రయాసపడినప్పుడు, దేవుడు నీ ప్రయాసను, నీ కష్టాన్ని, నీ శ్రమను, నీ కన్నీటిని ఆయన చూచి నిన్ను ఆశీర్వదిస్తాడు. మందిరానికి రాకుండా నీవు ఏమీ సంపాదించుకోలేవు. ఇది గ్యారంటీ, కన్ఫర్మ్. ఎందుకో కూడా చెప్పేస్తాను. మందిరానికి రాకుండా నీవు ధనవంతుడవు కాలేవు, మందిరానికి రాకుండా నీవు ఆరోగ్యవంతుడవు కాలేవు, మందిరానికి రాకుండా ఉద్యోగాన్ని సంపాదించుకోలేవు, మందిరానికి రాకుండా నీ ప్రయాసను ఫలింపజేసుకోలేవు, మందిరానికి రాకుండా నీవు అనుకున్నది నువ్వు సాధించలేవు. కారణం, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల పైన నా కనుదృష్టి. అనండి మాట, నా వెనకాల చెప్పండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల పైన నా కనుదృష్టి ఉంచి ఉన్నాను. ఎవరి మాట ఇది? దేవుని మాట. నీవు ధనవంతుడవు కావాలంటే దేవుని సన్నిధానములో నువ్వు ప్రార్థించాలి. నీ కనుదృష్టి నీ ప్రార్థన పైన దేవుడు ఉంచాలి. మరి ఇంట్లో ప్రార్థన చేస్తే అవ్వదా అండి అంటే, ఇంట్లో ప్రార్థన చేస్తే అవుతుంది, కానీ నీ ఇంట్లో టీవీ ఉండకూడదు. గ్యారంటీ. మీరేమన్నా అనుకోండి, మీ ఇంటి మొత్తానికి ఒకటే ఫోన్ ఉండాలి. అవుతుందా? కష్టం. మీ ఇంట్లో మనిషికొకరికి బైబిల్ ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఉంటాడు. అవుతుందా? ఓకే, బైబిల్ ఉంటుంది. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీసి చదవాలి. ఇది అవుతుందా? ఇది అవుతుందా? ఇది అయితే దేవుడు నీ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీసి చదవాలి, గట్టిగా చదవాలి, ఇంట్లో వాళ్ళందరికీ వినపడాలి. ఇంట్లో నువ్వు చదివితే నీ ఇంట్లో దేవుని కృప ఎంతైనా తోడుండి నిన్ను ఆశీర్వదిస్తుంది. ఇది జరుగుతుందా? ఇలాంటి విశ్వాసమేనా? ఇలాంటి క్రైస్తవమా? చదవగలిగి ఉండి, నీకు బైబిల్ ఉండి, నీవు ఇంట్లో బైబిల్ చదవకపోతే నీ ఇంట్లో నీ ప్రార్థన ఎలా ఫలమవుతుంది? ఎలా నెరవేరుతుంది? ఓకే,
అది బైబిల్ ఉంది కానీ చదవం, పక్కన పెట్టాయి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి సంవత్సరంలో 52 ఆదివారాలు 52 ఆదివారాలు దేవుని మందిరంలో ఉంటున్నామా? చెప్పండి. గుండె మీద చేసి చెప్పండి. గుండె మీద కాదు కదా, ఈ గుండు చేసి గుండు మీద చేయటం మీ తరం కావట్లేదు. అది మీ తరం కావట్లేదు. ఏదో ఒక ఆదివారం, ఏదో నెలలో ఏదో ఒక ఆదివారం, కనీసం నెలలో కాకపోయినా 2 నెలలకు ఒక ఆదివారం అయినా నీ ఇంట్లో నీ ప్రార్థన ఎలా నెరవేరుతుందని అనుకుంటున్నావు? దేవునికి ఇవ్వాల్సినటువంటిది దేవునికి పూర్తిగా మనం ఇవ్వలేకపోతున్నాం. ఇంట్లో మన ప్రార్థన ఎలా నెరవేరుతుందని అనుకోగలం? దినమునకు ప్రియమైనటువంటి వారలారా, దినమునకు 24 గంటల్లో దేవునికి మనం చెల్లించవలసిన మన ప్రార్థన సమయం 2:30 గంటలైతే 2:30 గంటలు దేవునికి చెల్లించటం లేదు, దేవుని కొరకు మనం కేటాయించటం లేదు. ఇంట్లో మన ప్రార్థన ఎలాగున దేవుడు ఆయన కనుదృష్టి ఉంచుతాడు? ఇవేమీ చేయలేనప్పుడు మన ప్రార్థన కూడా నేను నెరవేరదు అని అనటం లేదు, కానీ ఆన్సర్ విల్ గో టు లేట్. సమాధానం అనేది ఆలస్యం అవుతుంది. అందుకనే దేవుని మందిరాన్ని మనలాంటి వారి కొరకు సిద్ధపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. అందుకనే దేవుని మందిరం, అందుకనే దేవుని మందిరం, అందుకనే దేవుని మందిరం, అందుకనే ప్రియమైన వర్లరా ఇది ధనమున్న పొలం అనండి. ఏంటది? ఆ మాట కలపండి. దేవుని మందిరం ధనమున్న పొలం. నీవు మందిరంలోనికి రాగాలి. అందుకే బ్రతిమలాడుతుంటా, బాబు ఆదివారం రండి. ఈ పిల్లలందరూ ఇప్పుడు ఓపిగ్గా కూర్చున్నారా? ఈ ఓపిక మళ్ళీ సాయంకాలానికి ఉంటే అంత బాగుండని అంత ప్రార్థన చేస్తాను. మీరు ఇంటికి వెళ్ళిపోయాక మీరు చక్కగా భోజనాలు చేసుకుని మెట్ల మీద కూర్చొని టీవీల ముందు కూర్చొని కబుర్లు ఆడుకుంటారు. నేను అలా చేయటం లేదు. నేను ఇంటికి వెళ్ళాక నా ప్రార్థన వేరు. అది త్వరలో నెరవేరబోతా ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన వారలారా, ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా దేవుడు మన ప్రార్థన నెరవేర్చలేకపోతున్నాడు. అది నెరవేర్పు కాలేకపోతుంది. దానికి కారణం ఏమిటి? ఇవన్నీ మనం స్వపరీక్ష చేసుకొని ఆలోచన చేయాలి. ధనమున్న పొలమే ఇది, కానీ ఈ ధనమున్న పొలములో దేవుని కనుదృష్టి ఉంది. కానీ ఈ ధనమున్న పొలములో ప్రార్థనలు జరగాలి. కానీ ఇవేమి మనము దేవునిలో చేయలేకపోతూ ఉన్నాం. దేవునిలో ఏమీ కూడా ఏర్పాటు కాలేకపోతూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ఇప్పుడు ఈ మాట ఆలోచన. మొదటిది ఏమిటండి? ధనమున్న పొలం అనగా దేవుని మందిరం, సంఘం. దీని కొరకు యేసు ప్రభు సమస్తాన్ని అమ్మి దీనిని సంపాదించాడు. ఇప్పుడు ఈ ధనమున్న పొలంలో మనమందరం దేవుని కొరకు ఒక మంచి ముత్యాలం అవ్వాలి. ఎంత కనెక్టివిటీగా దేవుడు ఈ సమకూర్పును ఆలోచన చేస్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ 4 పరలోక రాజ్య పోలికల ముందు దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాడు. దానికి ముందు 4 పోలికలు, దాని తరువాత 4 పోలికలు. అనగా ఈ 13వ అధ్యాయం 36వ వచనము నుండి 43వ వచనం వరకు యేసు ప్రభు ఇచ్చిన సందేశానికి ముందు 4 పోలికలు ఉంటాయి. ఈ సందేశానికి తర్వాత 4 పోలికలు, పరలోక రాజ్య పోలికలు. ఇప్పుడు ఈ ధనమున్న పొలములో ప్రియమైన వారులారా, మనం ఎలా ఉండాలండి? మంచి ముత్యాల వలె. చెప్పండి, ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలండి? మంచి ముత్యముల వంటి వారమై ఉండాలి.
పరలోక రాజ్యము మంచి ముత్యాలతో పోల్చబడింది కాదనటం లేదు. కానీ ప్రియమైన వారులారా, పరలోక రాజ్యములో చేర్చబడాలి అని అంటే కూడా మనం ఈ మంచి ముత్యాలలు కలిగినటువంటి పిల్లలముగా దేవునిలో మనము ఆలోచనగా ఉండాలి. అందుకనే వ్రాస్తున్నాడు 45వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొన్నాడు. మంచి ముత్యం అంటే ఒక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. 2 చేతులెత్తి చెబుదాం. ఇంకొంచెం బారుగా చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి ముత్యం అంటే ఏమిటో చెప్తా. మనందరికీ తెలిసినటువంటిదే. ప్రభువు లేదా ఒక యజమాని దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోతూ ఆయన ప్రయాణమై వెళుతున్నటువంటి సందర్భంలో ఒక నలుగురిని పిలిచి, ఒకడికేమో 5 మీనాలు, ఒకడికేమో 2 మీనాలు, మరొకడికేమో 1 మీనా ఇచ్చి మీరు వ్యాపారం చేసుకోండి అబ్బాయి. 5 మీనాలు కలిగినటువంటి వాడు మరి 5 సంపాదించుకోగలిగాడు. 2 మీనాలు కలిగినటువంటి వాడు మరి 2 సంపాదించుకోగలిగాడు. 1 మీన కలిగినటువంటి వాడు ఏం చేశాడు? దానిని దాచి భూమిలో దాచిపెట్టాడు. వినండి ప్రియమైన వారులారా, ఇప్పుడు వీటిలో లేదా ముందు 5 మీనాలు సంపాదించుకున్నవాడు మరి 5 సంపాదించుకుంటే వానికి ఒక అవార్డు వచ్చింది. ఏమిటి అంటే, నీవు బడా నమ్మకమైన మంచి ముత్యము. దేవుని మందిరములో మనం మంచి ముత్యాలం ఎలా కాగలం? యేసు క్రీస్తు ప్రభుని మనం సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనము బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించి మరొకరిని దేవుని మందిరంలోనికి నడిపించగలిగినప్పుడు, ప్రియమైన వారులారా, అలాగున దేవుని మందిరములో నీ వంతుగా, నీ రక్షణకు వంతుగా నీవు ఇతరులను దేవుని మందిరములోనికి నడిపించినప్పుడు, పరలోక రాజ్యములోనికి నీవు వెళ్ళిన తరువాత ఇదిగో నీ విశ్వాసమును బట్టి నీవు 3 4 దేవుని మందిరంలోనికి రక్షించావు గనుక ఇదిగో నీ ఒక మంచి ముత్యముగా పరలోక రాజ్యములో ఉంటావని దేవుడు నిన్ను, నీ కిరీటాన్ని అక్కడ అలంకరించాలి. అది జరగాలి. అప్పుడు నీ ఒక మంచి ముత్యముగా ఆ పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటావు. పరలోక రాజ్యము మంచి ముత్యమైతే ఆ ముత్యము పరలోక రాజ్యములో మనము కూడా ఎలాగుంటాము? మంచి ముత్యాల వలె ఉంటాం. బంగారం కొట్లో ఏముంటది చెప్పండి? బంగారం కొట్లో ఏముంటది? కేజీ కూరగాయలు ఉంటాయా? బంగారం కొట్లో పందారు ఉంటుందా? మాట్లాడరేమండి. పరలోక రాజ్యము మంచి ముత్యాలతో పోల్చబడినప్పుడు ఆ మంచి ముత్యాల పరలోక రాజ్యములో నీవు ఒక మంచి ముత్యముగా ఉండాలి. మంచి ముత్యం ఎలా తయారవుతుందో తెలుసా? ఎంతమందికి తెలుసు? మంచి ముత్యము ఎలాగన తయారవుతుందో తెలుసా? అయ్యో వినండి. అయితే సముద్రంలో ఆలు చిప్పలని ఉంటాయి. ఆలు చిప్ప ఎండాకాలం అయిపోయిన తరువాత తొలకరి అనగా మొదటి వర్షం, ఈ ఆలు చిప్పలు సముద్రములో తొలకరి పడినప్పుడు ఈ ఆలు చిప్పలు తెరిచి ఉంటాయి. పైనుండి పడినటువంటి వర్షం ఏదైతే ఆలు చిప్పలో పడతదో వెంటనే ఇది మూసుకుపోతుంది. మూసుకుపోయిన తరువాత
ఈ ఆల్చిప్ప కిందకు వెళ్ళిపోతుంది. కిందకు వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిన తరువాత ఈ ఆల్చిప్పలో పడినటువంటి తొలకరి చినుకు ఏదైతే ఉందో అది ఏమవుతుంది? మంచి ముత్యమవుతుంది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సృష్టిని దేవుడు తయారు చేశాడు. అంతే, ముత్యాలేవో కూర్చొని తయారు చేసేవి కాదు. లేదంటే మంచి ముత్యాలను కరగబెట్టి బంగారం పోసి తయారు చేసినట్టుగా అవి తయారు చేయటం కాదు. అనగా గమనించాలి ప్రియమైన వారలారా, తొలకరి వాన కొరకు, తొలకరి ఆశీర్వాదము కొరకు, లేదా తొలకరి వర్షము కొరకు ఆల్చిప్ప ఎలాగైతే తను ఎదురు చూస్తూ ఉంటుందో, ఎలాగైతే తను విప్పుకొని ఆ తొలకరి వర్షము అందులో పడుట కొరకు ఎంతగా ఎదురు చూస్తూ ఉంటుందో, మనము మన జీవితాలలో దేవుని ఆశీర్వాదము దేవుని మందిరములో పొలమున్న ధనమున్న ఈ పొలములో మనము కూడా ఆయన సన్నిధానములో ఎదురు చూడగలిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాల చేత మనం ఒక మంచి ముత్యంగా దేవుడు చేయునుగాక. విశ్వాసులం అవ్వటం అంటే ప్రార్థన చేస్తే విశ్వాసులు అయిపోతారా? దేవునికి దశమ భాగం ఇచ్చినంత మాత్రాన విశ్వాసులం అయిపోతామా? లేదా దేవుని మందిరంలోనికి నమ్మకంగా వచ్చినంత మాత్రాన మనం విశ్వాసులం అయిపోతూ ఉన్నామా? ప్రియమైన వారలారా, ఇప్పుడు చూడండి, ఆ పరలోక రాజ్యము 3వ పోలిక ఏమిటండి? చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చెప్పండి ఎలా ఉందండి? చెప్పండి ఎలా ఉందండి? చేపలను పట్టిన వలను పోలి ఉంది. మొదటి పోలికలో సంఘం, ధనమున్న సంఘం ఉన్నది. రెండవ పోలికలో మంచి ముత్యాలు కలిగినటువంటి వారముగా సంఘములో ఉండాలని మంచి లేదా శ్రేష్టమైన మంచి సాక్ష్యం, మంచి నీతి, మంచి భక్తి, మంచి విశ్వాసం, మంచి ప్రేమ, మంచి నడిపింపు, మంచి ఆత్మీయత, ఇవన్నీ మన జీవితాలలో మంచి ముత్యాలే. ఇప్పుడు వినండి ప్రియమైన వారలారా, ఈ ఈ ఈ సముద్రంలో వేయబడినటువంటి వల, చేపలు నానా విధములైనటువంటివి, రకరకాలైన చేపలు పట్టారు, కానీ మంచి వాటిని ఎక్కడ వేస్తూ ఉన్నారు? చెప్పాలి, మంచి వాటిని ఎక్కడ వేస్తూ ఉన్నారు? గంపలు. ఈ మాట చదివినప్పుడు మీకు అర్థమైందో లేదో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 49వ వచనంలో, 49వ వచనం చదవండి. అలాగే యుగ సమాప్తి యందు జరుగును, దేవదూతలు వచ్చి, ఏమండి ఈ మాట గమనించాలి, దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరుస్తారు. నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి, ఏమండి దుష్టులనేమో అగ్నిగుండములో పడవేస్తారు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట. ఈరోజు వినాలి ప్రియమైనటువంటి వారలారా, దేవుని సంఘములో మంచి ముత్యాలు కలిగిన వారమై దేవుని గంపలో అనగా పరలోక రాజ్యములో మనము చేర్చబడాలి. లేదా అక్కడ వాక్యము తెలియజేస్తుంది, ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? మంచి వాటిని గంపలో చేర్చుతూ ఉన్నాడు. మంచి విశ్వాసం అయితే, మంచి నమ్మకం అయితే, మంచి భక్తి అయితే, విలువైన ఆత్మీయ జీవితం అయితే, ప్రియమైన వారలారా, యుగ సమాప్తి యందు ఆ పరలోక రాజ్యం అనే గంపలో మనము చేర్చబడుదుముగాక. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఇవన్నీ ఎప్పుడు నెరవేరుతాయి? ఎప్పుడైతే నీవు ధనమున్న పొలమనే సంఘములో నీవు ఉంటావో.
దళమున్న పొలములో నీవు, సంఘములో నీవు ఎప్పుడైతే మంచి ముత్యముగా ఉంటావో, మంచి ముత్యముగా మంచి వాటిని ఎలాగైతే గంపలో పేర్చబడుచు అవి పరలోక రాజ్యములో నీతిమంతుల జాబితాలో అవి ఎలాగైతే చేర్చబడుతూ ఉన్నాయో, నీవు కూడా అదే నీతిమంతుల రాజ్యములో చేర్చబడాలి అనే విషయాన్ని ఈ గమనించాలి ప్రియమైన. ఈరోజు చివరిగా మరో పోలికను మనము ఆలోచన చేసుకొని ముగిస్తున్నాం. అందుకే 51వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, 51వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న, ఇదిగో వీటన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఈరోజు ఏమండి, ఇన్ని విషయాలు నేను బోధించా. పొలమనే ధనములో లేదా సంఘములో నీవు ఉండాలి. నీవు ఉండుట ద్వారా నీవు ఒక మంచి ముత్యముగా మార్చబడతావు. సంఘములో నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు విన్న తరువాత అది మందిరంలోనే సాధ్యమవుతుంది. మన జీవితంలో ఒక మంచి ముత్యాలుగా తయారు చేయబడి మంచి ముత్యాలు పరలోక రాజ్యం అనే గంపలో చేర్చబడుతూ ఉంటాము. చివరి పోలిక మీరు వింటే ఆశ్చర్యం అవుతుందిగో. విన్నారు కదా, గ్రహించారు కదా, ఏమి చెప్పానో ఆలోచన చేశారు కదా అని చివరి పోలిక వ్రాయబడుతూ ఉంది. ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుక తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఈరోజు 4వదిగా ఈ పోలికను నీవు జ్ఞాపకం చేసుకోగలిగితే, మంచి పదార్థములను, రెండవదిగా లేదా కొత్త పదార్థము పాత పదార్థమును ఆయన వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు దేవుని పిల్లలమైన మన జీవితాలలో, మన విశ్వాస జీవితంలో వెలుపట మనం మంచి పదార్థంగా ఉన్నామా, పాత పదార్థంగా ఉన్నామా? అనగా లోకంలో మనం మసలుతూ ఉన్నప్పుడు, లోకంలో మనం తిరుగుతూ ఉన్నప్పుడు నూతన పరచబడినటువంటి వారముగా ఒక క్రొత్త పదార్థంగా మనం కనబడగలుగుతూ ఉన్నామా? వెలుపట ఉన్నప్పుడు మనము పాత పదార్థము వలె ఉంటూ ఉన్నామా? యజమానుడు మనలను తీసుకొని వచ్చినప్పుడు మనము పాత వారమా, క్రొత్త వారమా? ఆలోచన చేయాలి. ఇది ఆలోచన చేసే సమయం. ఈ 4 పోలికలను మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ధనం అనేటువంటి సంఘములో నీవు ఉండగలిగితే ఒక మంచి ముత్యముగా నీవు తయారు చేయబడతావు. మంచి ముత్యం అయితే నీవు దేవుని గంపలో చేర్చబడతావు, లేదంటే బయట పారవేయబడతావు. ఇదిగో ఇప్పుడు నీవు, దేవుడే నిన్ను పాత పదార్థమా క్రొత్త పదార్థంగా నీవు వెలుపటికి వెళుతూ ఉన్నావు. ఇప్పుడు లోకంలోని దేవుని మందిరములో బానే కూర్చున్నాం. మనము పొలమనే సంఘము ధనములో ఉంటున్నామని దేవుని వాక్యాన్ని మనం బానే వింటున్నాం. మంచి పదార్థంగా ఉండాలని లేదా మంచి ముత్యంగా ఉండాలని దేవుడు మంచి వాటిని నీతిమంతులుగా ఆయన పరలోక రాజ్యములో చేర్చుకుంటున్నాడని బానే ఉన్నాం. ఇదిగో ఇప్పుడు కొత్త పదార్థాన్ని పాత పదార్థాన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడట? వెలుపటికి తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు నీవు బయటకు, వెలుపట అనగా బయట, దేవుని మందిరంలో నుండి వెళ్ళేటప్పుడు ఏమండే ఇలా వినాలి. దేవుని మందిరంలో నుండి మనము వెళ్ళేటప్పుడు ప్రతి ఆదివారము దేవుడు నిన్ను కొత్త పదార్థంగానే ఆయన చేస్తున్నాడు.
దేవుని మందిరంలో మనం ఉన్నప్పుడు ఈ దేహాన్ని లేదా ఈ పాత్రను, ఈ జీవితాన్ని మనం క్రొత్తదిగా మనము మార్చుకొని వెళ్ళగలిగితే దేవుని రాజ్యములో మనము క్రొత్త వారముగానే చేర్చబడుదుము గాక, పాతవారు కాదండి. దేవుని రాజ్యములో క్రొత్త పదార్థంగానే, నూతనంగానే, నూతనమైనటువంటి స్వభావంగానే, నూతనమైనటువంటి ఆత్మీయతలోనే, నూతనమైనటువంటి విశ్వాసములోనే మనం ఎప్పటికీ క్రొత్త వారముగానే వెలుపట మనం క్రొత్త వారమా పాత వారమా? కొన్ని సందర్భాలలో అందరి గురించి అందరికీ తెలుసు కదా, అందరి గురించి అందరికీ తెలుసు. ప్రియమైన వారులారా, మనల్ని చూచే వారికి, ఏమండి, మనల్ని చూచే వారికి మనం చూసినప్పుడల్లా ఎదుటి వారికి మనం క్రొత్తగానే కనపడాలి, క్రొత్త విశ్వాసంగా మార్చబడాలి. క్రొత్త భక్తిని కలిగినటువంటి వారని, ఒక నూతనమైనటువంటి మార్పును, ఒక నూతనమైనటువంటి విధానమును, నేను ఇప్పటి వరకు ఇలాగున్నాను, ఇక నుంచి కొంచెం నమ్మకంగా, ఇక నుంచి మరి కొంచెం విశ్వాసంగా, మాటలు మారాలి, పద్ధతులు మారాలి, క్రియలు మారాలి, స్నేహాలు మారాలి, స్నేహాలలో లక్షణాలు మారాలి, కుటుంబాలలో ప్రార్థనలు పెరగాలి, కుటుంబాలలో విశ్వాసము వృద్ధి పొందాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇవన్నీ క్రొత్త మార్పులు మనం చేయగలిగితే మరలా క్రింద నుంచి పైకి వెళదాం. మనము ఏ గంపలో? నీతిమంతుల గంపలో చేర్చబడతాం. మనము మంచి ముత్యంగా చేర్చబడతాం. మనము పరలోకమనే దేవుని సంఘములో మనకు కొదువలేని ధనవంతులము, ధన సమృద్ధి కలిగిన, తృప్తి కలిగిన జీవితాలుగా ఉండగలుగుతాం. ఈరోజు ఈ మాటలు వినటం ప్రాముఖ్యం కాదు, కానీ ప్రియమైన వారు, వినటం ప్రాముఖ్యం కాదు, కానీ విన్నటువంటి వాక్యాన్ని ఆలోచన చేయాలి. అందుకనే ప్రభు అక్కడ మాట్లాడు, ఇదిగో మీరు గ్రహించితిరా అని అంటే వారేమన్నారు? 51వ వచనం అందరూ కలిసి చదువుకుందాం ఒకసారి. వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారేమన్నారట? ఏమన్నారట? మీరు చూసారా? సౌండ్ రాలేదు. వాళ్ళేమన్నారు? ఇప్పుడు చెప్పటం లేదు మళ్ళీ. వాళ్ళేమన్నారు? ప్రభు ఏమడిగారు? పైన 3 పోలికలు చెప్పాను, గ్రహించారు అబ్బాయి అని అడిగితే వాళ్ళు ఏమన్నారు? మీరేమంటారు? మాట్లాడరు. పెదాలి ఇరుపులు, మాట్లాడకుండా మౌనంగా ఉండటాలు, ఇవన్నీ ఒక దినాన్న తేలిపోతాయి ఎక్కడికి వెళ్ళాక. అందుకనే వెలుపటకి ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు క్రొత్త పదార్థాన్ని, పాత పదార్థాన్ని తీసుకుని వెళుతున్నాడు. నీవు క్రొత్తదిగా ఎప్పటికీ క్రొత్తగానే ఉండు. షాపింగ్కి వెళ్తాం, షాపింగ్కి వెళ్ళిన తర్వాత దాని మీద దుమ్ము, ఏమండి, డస్ట్ ఉండి కవర్ వేసి పెడతాడు. కానీ దాని మీద డిజైన్ మనకి నచ్చుతుంది. డిజైన్ నచ్చాక ఇది ఎంత అండి అని అంటాడు, ఏదో రేటు చెప్తాడు. పాతది అయిపోయింది కదండి అని మనం అంటాం, ఎందుకంటే డస్ట్ మనకు కనబడుతుంది. లేదండి, కొత్తది మొన్నే తెచ్చాం, కవర్ వేయలేదు మా వాళ్ళు, ఇది కొత్తదండి అని అంటాడు. కానీ దాని మీద ఏముంటుంది? మన దృష్టిలో అది ఏమిటది? అది ఏసీ షాపింగ్ మాల్లో ఉన్న, చెప్పండి, ఒకవేళ కవర్ వేయకపోయినా దాని అవతారం ఏమవుతుంది?
క్లోజ్డ్ షాపింగ్ మాలే కావచ్చు, అది లోపలే ఉండొచ్చు, కొంతకాలం అది డిస్ప్లే చేయొచ్చు, దాని మీద డస్ట్ పడవచ్చు, డస్ట్ పడిన తరువాత దాన్ని కవర్ చేసి కవర్లో పెట్టొచ్చు. కానీ డస్ట్ మాత్రము షాపు మారింది, కానీ డస్ట్ మాత్రం పోలేదు, దుమ్ము పోలేదు, ధూళి పోలేదు. మెరుగులు మార్చబడుతూ ఉన్నాయి కానీ ధూళి పోలేదు, దుమ్ము మారలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, గ్రహించావా? మార్చుకున్నావా? దేవుడు ఆశీర్వదిస్తాడు. గ్రహించి తెలుసుకున్నావా? తెలుసుకొని క్రొత్త పదార్థంగా నీవు మారగలిగావా? గ్రహించుకొని క్రొత్త పదార్థంగా నీవు నూతనంగా మార్చగలిగావా? ఓకే. కొంతమంది జీవితాలు సంవత్సరాలైన అలాగనే, మాటలు మారవు, పద్ధతులు మారవు, జీవితాలు మారవు, విధానాలు మారవు, స్నేహాలు మారవు. ఈ స్నేహం వల్ల నేను ఆత్మీయంగా ఎదగటం లేదే, ఈ స్నేహం వల్ల నేను విశ్వాసంలో నేను బలపడలేకపోతున్నానని స్నేహాన్ని కట్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఇది నాన్న? వీళ్ళ నా పక్కన ఉండటం వల్ల నేను ఎప్పుడు మాట్లాడవలసి వస్తుంది అని ఎంతమంది వీళ్ళతో కాకుండా వేరే చోట కూర్చుని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మందిరాల్లో? ఏమండి, ఈ మందిరంలోనే కాదు, ప్రతి మందిరంలోనే ఫోన్ చేసి, ఒరే ఎక్కడ ఉంటున్నావు? సరే, నా పక్కన కుర్చీ ఖాళీగా ఉంది, నేను బైబిల్ పెట్టాను, నువ్వు బేగ వచ్చాయి. ఈడాడు వస్తే ఈడు వాడు కలిసి పనికిమాలిన కబుర్లన్నీ మందిరంలోనే. ప్రతి ఆదివారం దేవుని వాక్యాన్ని వినకుండా ఈ పక్కనోళ్ళతో నేను మాట్లాడవలసి వస్తుందని సీటు ప్లేసు మార్చుకున్న విశ్వాసులు ఎవడుంటారండి? ఈ విధానాలు, మారుతున్న విధానాలు ఏవి? పద్ధతులు ఎక్కడ మారుతూ ఉన్నాయి? పరిస్థితులు ఎక్కడ మారుతూ ఉన్నాయి? ఈ దినాన్న నేను నా మాటగా చెప్తున్నాను, దేవుని మాటగా చెప్తున్నాను, నీ పద్ధతులు మార్చుకున్నప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసములో మార్పులు జరిగినప్పుడే దేవుడు నీ జీవితంలో విశ్వాస కార్యాలు చేస్తాడు. ఆమేనండ్రే. మార్చుకోరు. గ్రహించితిరా? మాట్లాడరే. గ్రహించితిరా? చెప్పిన విషయాలన్నీ మీరు గ్రహించుకొని మార్చుకోగలిగితే ప్రియమైన వారులారా, అక్కడ వాక్యం తెలియజేస్తుంది, నీతిమంతులను దుష్టులు అలాగే ఉంటారట. వాక్యం చెబుతుంది, దుష్టులు అలాగే ఉంటారు, నీతిమంతులను మాత్రం ఆయన వేరు చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మీ బైబిళ్ళకి జిప్పులు పెన్నులు తర్వాత పెట్టుకుందురు కానీ ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను క్రొత్త పదార్థంగా, ఒక మంచి ముత్యముగా, ఈ పొలములో ఒక మంచి ధనము కలిగినటువంటి వానిగా నేనుండునట్లు నన్ను నడిపించండి అని ఒక చిన్న ప్రార్థన చేయాలి. పైకి నిలబడండి, అందరూ పైకి మోకరించి చిన్న ప్రార్థన చేయండి. అయ్యా, సంఘములో నేను ఒక మంచి ముత్యంగా ఉండాలి. సంఘములో ప్రభువా, నేను నీ గంపలో ఉన్న నీతిమంతునిగా నేను ఉండాలి. సంఘములో ప్రభువా, నీతిమంతుల జాబితాలో నేను ఉండాలి. ఒక క్రొత్త పదార్థంగా. ఒక్క మాట అన్న అడగండి. గంట సేపు దేవుని వాక్యాన్ని విని ఒక చిన్న మాట అడగాలి. ప్రభువా, సంఘములో ఒక మంచి ముత్యంగా, వెలుపటికి నేను వెళ్ళినప్పుడు ఒక మంచి ముత్యముగా, అయ్యా నేను నీ తోడు కలిగి ఒక శ్రేష్టమైన మంచి ముత్యంగా
నేనుండునట్లు నన్ను చేయి ప్రభు అని ఒక్క మాట అడుగుదాం. దేవుని సన్నిధానంలో ఒక మాట అడుగుదాం. దేవుని సన్నిధానంలో ఒక మాట అడుగుదాం. దేవుని సన్నిధానంలో ఒక మాట, ప్రభువా ఒక మంచి ముత్యంగా నేనుండునట్లు, ఒక మంచి ముత్యంగా నేనుండునట్లు, ఒక మంచి ముత్యంగా నేనుండునట్లు, ఒక మంచి ముత్యంగా నేనుండునట్లు అడగండి, అడగండి. అయ్యా, నీతిమంతుల గంపలో నేనుండునట్లు, వెలుపట వెళ్ళినప్పుడు నేను ఒక కొత్త పదార్థంగా నేను ఉండునట్లు నన్ను నడిపించు ప్రభు అని ఒక చిన్న మాట అడుగుదాం. ఒక చిన్న మాట అడుగుదాం. ప్రభువా అయ్యా, నీ కృపలో నన్ను అలాగున నడిపించు నాయన. ప్రభువా అని ఒక్క మాట అడుగుదాం. ప్రభువా అడిగేవా నా కోసమైతే నీవు అడగదు. దేవుని దృష్టిలో నీ ఒక మంచి ముత్యంగా ఉండాలనుకుంటే, దేవుని దృష్టిలో ఒక మంచి ముత్యంగా ఉండాలనుకుంటే, ప్రభువా అయ్యా, నేను నీ దృష్టిలో శ్రమలైన మంచి ముత్యముగా, శ్రమలైన శోధనలైన మంచి ముత్యంగా ప్రభువా ఆయన వందనాలు. ప్రభువా ఈ దినమున మార్పు చెందే ముత్యముగా, ఈ దినమున మార్పు చెందే ఒక ముత్యముగా, ఈ దినమున మార్పు చెందే మంచి ముత్యముగా మా జీవితాలలో ప్రభువా మేముండునట్టు. అయ్యా, నా జీవితంలో క్రొత్త పదార్థంగా నీవు మార్పు చెందాలి, ఒక మంచి ముత్యముగా నీవు మార్పు చెందాలి, నీతిమంతులుగా నీవు మార్పు చెందాలి. ఒక మంచి ముత్యముగా నీవు మార్పు చెందాలి. ఎన్నాళ్ళు నీవు జీవించిన గాని ఏముంది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున్న ఆయన ముందర నీవు నిలిచే ధైర్యము నీకుందా? నిలిచే ధైర్యము నీకుందా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ మనసు మార్చుకోవా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? మానవ మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ మనసు మార్చుకోవా? మార్పు చెందవా నీవు, మార్పు చెందవా? నీ బ్రతుకు మార్చుకోవా? ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా. ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికి భయపడవయ్యా. నువ్వు మనుష్యులకు భయపడి భక్తిని చేయటం లేదేమో. దేవుడేమో నీతిమంతులను ఆయన గంపలో వేస్తూ ఉంటే నీవు అగ్నిలో పారవేయబడుతున్నావు తెలుసా. నీ ఆస్తి అంతస్తు, నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, నీ వెంట రావెన్నడు. ఎవరికి భయపడుతున్నావు? నీవు దేవునికి భయపడితేనే కదా ఆశీర్వాదం. నీ దేహాన్ని దేవునికి అర్పించుకుంటేనే కదా నీవు దేవుని పొలములో, పరలోక రాజ్యమనే పొలములో ఒక మంచి ముత్యముగా నీతిమంతుల జాబితాలో చేర్చబడతావు. వెలుపటలాగుంటావు. పాత పదార్థముగానా, క్రొత్త పదార్థముగానా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీ మనసు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా. నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. ప్రేమగల తండ్రి, పోలికలు చెప్పాం. లోకములో ఏ పోలికతో ఎవరు ఉంటారో ఏమో తెలియదు గాని ప్రభువా, పరలోక రాజ్య పోలికలు మేమందరము ఉండుముగాక. ఒక మంచి ముత్యముగా మార్చబడుదుముగాక. గంపలో చేర్చబడే నీతిమంతులుగా ఉందుముగాక. వెలుపట కొత్త పదార్థముగా ఉందుముగాక. సంఘములో దాచబడిన నిధిగా ఉందుముగాక. అతి కృపలో మమ్మలను బలపరచుమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.